తీసుకో ఏం కాదు అంటే మరి జగన్ గారు లాంటి నాయకుడి మీద అక్రమ కేసులు పెట్టి ఇవాళ జైల్లో ఉండే పరిస్థితి కొనసాగుతూ ఉంది. చాలా దురదృష్టం. ఏదో ఒక రోజు మా జగనన్న బయటికి రాక తప్పదు. ప్రజలు ఖచ్చితంగా ఇవాళ వైఎస్ఆర్ పార్టీని జగన్ గారిని ముఖ్యమంత్రి చేయడం ఖాయం. ఈ కుటిల రాజకీయాలతో ఎంతో కాలం మరి ఈ కేసులు నిలవు. మరి దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇవాళ జగనన్న జైల్లో ఉండటం నాకు చాలా బాధాకరం. నేను ఎప్పుడైతే జగన్ గారిని అరెస్ట్ చేసి మరి లోన పెట్టారో అప్పటి నుంచి నేను మనస్తాపంతో మరి నేను ఈ రోజున ఈ పార్టీలో రావడం జరిగింది. మరి జగన్ గారు కూడా తొందరగా బయటికి రావాలని మా భద్రాచలం రాముల వారి ఆశీస్సులతో ఖచ్చితంగా జగన్ గారు బయటకు వస్తారు. ముఖ్యంగా మా గిరిజనులు మా కోయ కమ్యూనిటీని ఆదరణ పొందినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ముఖ్యంగా ఆయన బస్సు యాత్ర చేసిన పాదయాత్ర చేసిన ఆ భద్రాచలం రాముల ఆశీస్సులతోనే ఆనాడు మా జాతి ఆశీస్సులతోనే మరి ఆయన విజయవంతం చేశారు. మరి ఇవాళ మారుమూల ప్రాంతాల్లో ఇవాళ భూపాలపట్నం ఒక గిరిజన ప్రాంతంలో అంటే రంపచోడవరం సీతమ్మ వాగు ఈ రకంగా ప్రాజెక్టులు కట్టి ఒక గిరిజనులకి ఉపయోగపడే విధంగా మరి తీర్చిదిద్దినటువంటి